దుర్వినియోగం చేయటం, చట్టవిరుద్ధంగా ఉపయోగించటం మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో రోజు గత 5-6 రోజులుగా న్యూస్ పేపర్లు చేస్తుంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులు చేసిన నిర్వాకం రోజొక కథనంగా వెలువడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ పోలీస్ గురించి మనం గొప్పగా చెప్పుకునేవారిని. ఇప్పుడు సిగ్గుపడే స్థితికి దిగజారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సైబర్ నేరస్తులను పట్టుకోవాల్సినటువంటి పోలీస్ వారు స్వయంగా సైబర్ నేరస్తులుగా, పోలీస్ వారే సైబర్ నేరస్తులుగా మారడం జరిగింది. నేరస్తులు అనేది రుజువులు లేకుండా దస్తావేజులను కానీ, కంప్యూటర్లను కానీ, సెల్ ఫోన్లను కానీ ధ్వంసం చేసేది చూసాం. కానీ పోలీస్ వారే ఆధారాలు దొరకొద్దనేసి, రుజువులు దొరకొద్దని హార్డ్ డిస్క్లను వాటిని కట్ చేసి అడవుల్లో, మూసి పరివాహక ప్రాంతాల్లో వదిలేయటం అనేది ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నమాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక పత్రికలో రావటం జరిగింది. ఇది చూస్తే తలెత్తుకోవాలన్నా తలదించుకోవాలా అనేది అర్థం కానట్టు పరిస్థితి. ఒక 3 అధికారులు ఫోటోలు, వాళ్ళే మొత్తంలే వ్యవస్థ కుప్పకూలటానికి కారణం మితిమీరిన స్వేచ్ఛ అనుభవించారని, అపరిమిత అధికారాన్ని చెలాయించారని, నియంత్రణ లేకుండా పనిచేశారని, మొత్తం కీలకమైన రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల్ని భ్రష్టు పట్టించారనేసి వార్త రావటం జరిగింది. మెయిన్ పేపర్లోనే హెడ్డింగ్లోనే ఈ వార్త రావచ్చు. ఇటువంటి వార్తలు రోజు వస్తున్నాయి. ఆ అధికారులకు ఇంతనైనా సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏం ముఖం పెట్టుకునేసి ఇంకా ఆఫీస్లో కోతున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరొక వైపు చూస్తే ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అనేది అప్పట్లో, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పట్లో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటికి సమీపంలోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకొని 300 మీటర్లలో మాట్లాడేది మొత్తం వినిపించే ఒక డివైస్ ద్వారా మొత్తమును రికార్డును ట్యాప్ చేయటం జరిగిందన్న వార్త రావటం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఈ డివైస్ను కూడా ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళకి అది అవసరం. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనా యొక్క యుద్ధం, భీకరంగా జరుగుతున్నటువంటి యుద్ధం ఈ రోజు నుంచి కాదు, దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉండాలి. కాబట్టి వారనేది, ఈ డివైస్ అనేది వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు నిర్మించుకున్నారు, వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అనేది, అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ డివైస్ను అనేది ఎందుకు దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం కలిగింది అన్నమాట నేను ప్రశ్నిస్తున్నాను. పేపర్లో రావటం జరిగింది. నక్సలైట్స్ యొక్క కదలికలను గుర్తించటానికి ఇది డివైస్ తెప్పించారని,
ఒకవేళ నక్సలైట్స్ కదలికలను గమనించడానికి ఈ డివైస్లు తప్పిస్తే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర సమీపంలో 300 మీటర్ల సమీపంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏముంది? ఇటువంటి ఇంపార్టెంట్ డివైసెస్ను కొనుగోలు చేసి బయట నుంచి తెప్పించినప్పుడు దాన్ని ఎక్కడ వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారనే సోయి కూడా అప్పట్లో ఉన్న డీజీపీకి, హోం మంత్రిత్వ శాఖకు, అప్పట్లో ఉన్న హోం మంత్రికి, ముఖ్యమంత్రికి లేదా అనే మాట నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పేపర్లలో వచ్చిన వార్తల ప్రకారం ఈ డివైస్ ఇటువంటి డివైస్లను తెప్పించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితోటే తెప్పించుకోవాల్సి వస్తుందన్నమాట చెప్పడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదనే మాట కూడా మనకు వినబడుతుందనే మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అసలుకు ఈ ట్యాపింగ్ వ్యవహారం కేవలం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులే నిర్వహించడం జరిగిందా? ఇందులో అప్పట్లో ఉన్నటువంటి డీజీపీ పాత్ర కూడా ఉందా? అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతల పాత్ర ఉందా? హోం మంత్రి పాత్ర ఉందా? ముఖ్యమంత్రి అప్పట్లో ముఖ్యమంత్రిగా అయిన కేసీఆర్ పాత్ర ఉందా? అది తేల్చాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం చేస్తూ ఉన్నాను. ఇక రాష్ట్రంలో ప్రజలు ఒక మంచి పరిపాలన కావాలనేసి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పచెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఛాయాశక్తుల వారు పరిపాలనను దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ ఎంతవరకైతే ఈ అధికారులు సహకరించరో, ఈ అధికారులు అనేది నన్ను దారిన పెట్టలేమో, అంతవరకు మన శ్రమ అంతా వృధా అవుతుంది అనే మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే తక్షణమే ఇటువంటి అధికారుల యొక్క ప్రక్షాళన చేయాలి. అధికారులు కూడా గతంలో దారి తప్పి ఉంటే రుజుమార్గంకి రావాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ మీద కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. అంటే ఒక ఇంటెలిజెన్స్ అధికారి ఉంటే, ఒక పోలీస్ అధికారి ఉంటే అతడి పనితీరు ఏ విధంగా ఉందో చూడటానికి అనేది ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేసి. మరి ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేసి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ధరణిలో ఎన్నో అవకతవకలు ఉన్నాయనేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ధరణి కమిటీని కూడా వేయటం జరిగింది. ఆ ధరణి కమిటీ నివేదిక కూడా ఇవ్వటం జరిగింది. ఆ ధరణికి సంబంధించిన సమస్యలను తీర్చడంలో ఆ శాఖలో అధికారిగా ఉన్నతను అడ్డుకాలు వేస్తున్నాడనే సమాచారం వస్తుంది. అటువంటి అధికారులను తప్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు మనం ఏవైతే చెప్పామో అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎంతవరకైతే ఈ అధికారులను మనం మార్చలేమో అంతవరకు అనేది మనం అనుకున్న పద్ధతిగా ప్రభుత్వాన్ని నడిపించడం కష్టమవుతుంది అనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. ఇంకా పేపర్లలో వచ్చిన వార్తల ప్రకారం ఈ ప్రణీత్ రావు టీం అనేది వ్యాపారులను టార్గెట్ చేసింది, రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్ చేసింది.
వాళ్ళ యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసేసి విలువైన సమాచారాన్ని సేకరించి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే మాట కూడా వినబడుతుంది. ఇది క్షమించరాని నేరం. అది చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటుంది. ఇప్పటి నుంచే కాదు, గత అనేక దశాబ్దాలుగా పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయమనే మాట సాధారణంగా ప్రజలు చెప్పుకుంటారు. ఎక్కడ పోయినా కానీ డబ్బు పెట్టనే ఫైలు కదిలే పరిస్థితి ఉంది. లేకుంటే ఏదో కొర్రి పెట్టేసి ప్రజలను ఇబ్బంది చేసే పాలకు పోయే పరిస్థితి ఉంది. ఈ విషయమే మేము డీజీపీ గారికి, మన చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఒక లేఖ రాస్తున్నాము. ఈ వ్యవస్థలను సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది, వారిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని. రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖలలో ఉన్న ఒక ముఖ్యమైన అధికారులు కూడా వారు అనవసరంగా భూ లిటిగేషన్స్లో వేళ్ళు పెడుతున్నారు. ఒక సైడ్కి అనేది ఎంకరేజ్ చేస్తూ డబ్బులు లాగే పరిస్థితి ఉంది. రీసెంట్లీ నా దృష్టికి ఒకటి సమస్య వచ్చింది. నగర శివారులో ఉన్నటువంటి ఒక డీసీపీ ఒక భూ వివాదంలో చొరపడి అన్యాయంగా కొందరిని బలవంతంగా అరెస్ట్ చేసి హరాస్మెంట్ చేసే ప్రయత్నం చేసి వారిని కోర్టుకు పోయేసి ఆశ్రయించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. అటువంటి అధికారులు ఏ స్థాయిలో ఉన్నా కానీ వారిపై చర్యలు తీసుకోవాలనేసి అటు డీజీపీని, ఇటు చీఫ్ సెక్రటరీ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఆ విషయంలో లేఖ కూడా రాస్తామన్న మాట మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.